రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ విఓఏలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐకేపీలో పనిచేసే విఓలుగా పనిచేస్తున్నటువంటి వాళ్లను సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న సిఐటి ఆధ్వర్యంలో వాస్తవంగా ఎన్నికల కన్నా ముందు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాట 8 నెలలు అవుతున్నది. ఎన్నికలలో ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో లోపం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన హామీలని నెరవేర్చాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఐకేపీ విఓఏలకు కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, వారిని సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ప్రమోషన్లు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. వాస్తవంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 3 అంశాలు. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, మీ కనీస వేతనం సెర్పు ద్వారా వచ్చే విధంగా మేము చూస్తాం అని చెప్పడం జరిగింది. మొన్న ఊటూరుకు వచ్చినటువంటి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారికి కూడా మా సిఐటి ఆధ్వర్యంలో ఐకేపీ విఓఏలు పెద్ద సంఖ్యలో వెళ్ళి సీతక్క గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు సీతక్క గారు ఎటువంటి మాకు సమాధానం చెప్పలేదు. కాబట్టి మా జిల్లా ఇన్ఛార్జి సీతక్క గారి స్పందించి రేపో ఎల్లుండో మాకు ఏదో ఒక విధంగా మాకు న్యాయం జరిగేలా మాకు చెప్తారని ఆశిస్తున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.